మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మీయ స్వాగతం. ముందుగా యు ఆర్ రైట్ సార్, థ్యాంక్ యూ. మే 10కి 15 కేజీల బాక్సు 100 150 మరింత తగ్గిపోతుందా? హలో, మరింత తగ్గుతున్నాడు కూడా. ఇకపై ఒక్కసారిగా సునామీలో టమాటాలు వస్తే తప్ప అంతగా భారీగా ధరలు తగ్గే అవకాశం లేదు. చూద్దాం. 1 వీక్లో 30 కేజీ 1000 to 1500. యూజర్ గారు అయితే ఈ 10 కిలోలు 150 కామెంట్ పెట్టారు. ఒక ఆయన మాత్రం 1000 రూపాయల నుంచి 10 నుంచి 30 కేజీ బాక్సులు పెట్టి పరస్పర విరుద్ధమైన అంచనాలు. కాకపోతే యూజర్ ఉన్న పేరున్న వాళ్ళు, సాటి యూట్యూబర్స్ కూడా యూజర్ అన్ని కొత్త కొత్త ఐడీలతో, ఈ మెయిల్ ఐడీలతో కామెంట్లు పెడుతున్నట్లు సమాచారం. సిగ్గు ఎక్కువే, దానికన్నా భయం ఎక్కువ. బోయరాయుడు నా గురించి పెట్టారని కామెంటు. ఎంత నాటినామో అనేది ఇంపార్టెంట్ కాదన్నా, నేను 7000 పరిగి నాటి ఉన్నాను, సరిగా గ్రోతింగ్ లేదు, మొక్కలు చచ్చిపోతున్నాయి, మాది ములబాగల్ పక్కన విలేజ్. మంజునాథ్ గారు, ఇదైతే వాస్తవము. ఈ విపరీతమైన ఎండలకైతే మొక్కలు బతకడం లేదు. అయితే సంతోష విషయం ఏంటంటే మదనపల్లి మార్కెట్ కానీ అంగన్వాడీ టమాటాలు వస్తున్నాయి, కానీ గ్రోతింగ్ కాయలు పక్వాలు వచ్చే టమాటాలు మాత్రం ఏమాత్రం మెతకలేవు. కాయలు అయితే గట్టిగానే వస్తున్నాయి, మెతకలేవు టమాటాలు ఇంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా. కాకపోతే లేత మొలకలు ఇప్పుడు ప్లాంట్ చేసిన మాత్రం వాటి గ్రోతింగ్ లేదు, చాలా వరకు మొలకలు చనిపోతున్నాయి, రీప్లాంటేషన్ చేస్తున్నారు. ఇదైతే వాస్తవము. ఇక మనం మరొక పరిశీలిస్తే, రవీంద్ర రెడ్డి గారు, నువ్వు సూపర్ అన్నా, థ్యాంక్ యూ. 1 ఏకర్ బజాదా 2 lakhs పెట్టినా నెక్స్ట్ మంత్ 5th కటింగ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయా? వీడియో చేయండి. ఎక్స్పోర్ట్ అయితే ఉంటుందన్నా, కాకపోతే ధరలు భారీగా పెరిగితే మాత్రం ఎక్స్పోర్ట్ జరగదు. ఇంకా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి, ధరలు కాస్త తక్కువగా ఉంటే మాత్రమే ఎక్స్పోర్ట్లు ఉంటాయి. కాకపోతే ఎక్స్పోర్ట్లు ఉంటే టమోటాలకు ధర ఖచ్చితంగా ఉంటుంది. అయితే భారీ కొట్టకపోయినా కూడా టమోటా అనేది మెయిన్ యాక్షన్లు ఎవరు వద్దనకూడదు, చీటీ పడిపోయిన టమాటా పైన. అప్పుడే ఆ వ్యాపారానికి అందం ఉంటుంది, వ్యాపారం కూడా బాగుంటుందన్న. ఎక్స్పోర్ట్ అయితే ఉంది, కానీ ధరల గురించి చెప్పలేము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ జరగడం మాత్రం అధిక ధరలు ఉంటే మాత్రం ఎక్స్పోర్ట్ జరగదు. ఇక సూర్య గారు, అన్నా నేను సురేంద్ర ఇరిగిపోయింది అన్నా, నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అన్నా. కాస్త గారు మాట్లాడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. ఓకేనా, నిన్న నా మీద ఆరోపణలు చేశారు కదా, యూట్యూబ్ ఛానల్ కోసం నటిస్తున్నానని చెప్పి. అది నాకు అవసరం లేదు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినో. బట్ కామెంట్ పూర్తిగా అర్థం కాలేదు కదా, కానీ మీరు నా అనుకూలంగా పెట్టారని అనుకుంటున్నాను సురేంద్ర అన్న. ఇక వేంపల్లి వినోద్ గారు, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు, నీకు కూడా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అంటే ఎస్ఎస్ గారు, రియల్ ఫార్మర్ సైలెంట్ ఇన్ ప్రజెంట్ కండిషన్ బికాజ్ హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్. నిజమైన రైతులందరూ ఈ సమయంలో ప్లాంటేషన్ చేయకుండా మౌనంగా ఉన్నారు. వాళ్ళకు తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో, అందుకే వాళ్ళు ఇప్పుడు ప్లాంటేషన్ ఏమి లేకుండా మౌనంగా చూస్తున్నారు జరుగుతున్న విషయాన్ని చెప్పి కామెంట్ పెట్టారు. నో వన్ సే టెక్నికల్ నాలెడ్జ్, ఎవరీ వన్ హైపోథిసిస్ అండ్ ప్రాబబిలిటీ. ది హైపోథిసిస్ ప్రాబిలిటీ చూశాను. హైపోథిసిస్ పరికల్పన, ప్రాబబిలిటీ అంటే ఆంగ్లంలో పదాలు వెతికాను కానీ అర్థం చూశాను కానీ, బట్ ఈ కామెంట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు అంత ఆంగ్లం పరిజ్ఞానం లేదు. ఆల్రెడీ నువ్వు గూగుల్లో చెక్ చేశాను ఏం అర్థాలని చెప్పి, ఒకదాని పరికల్పన వచ్చింది, ఒకదానికి ఆధారం వచ్చింది. ఇక మరొక అడుగు పరిశీలిస్తే, ఇది చాలా పెద్ద కామెంటు మొదలగా పెట్టారు. యూట్యూబ్ టమోటా 25 ఛానల్స్ అందరికీ నా చిన్న అడ్వైస్, ప్లాంటేషన్ అంటున్నారు కదా మార్చి 20 పైన, అండ్ ఇప్పటి వరకు ప్లాంటేషన్ చేసి ఉండే ఫార్మర్స్కి ఒక చిన్న విన్నపం. చిత్తూరు అండ్ కోలార్ ఫార్మర్స్కి మాత్రమే lakhs of acre అంటున్నారు కదా, ఒక 20 వీడియోస్ పెట్టమనండి. వర్షం కానీ పడకపోతే ఖాళీ పేపర్ తప్ప ఏమీ ఉండదు. యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడున్న క్రాప్స్ చూపించడం కాదు, మార్చి 20 పైన ఇప్పటి వరకు ప్లాంటేషన్ చేసి ఉండే వాళ్ళ తోటలు చూపించండి. ఒకడేమో యూట్యూబ్ వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్, జూన్ తర్వాత హెవీ స్టాక్ అంటాడు, ఒకడేమో మార్కెట్లు పట్టమంటాడు. టమోటా ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు, వెదర్ సరిగా లేకపోతే ఎవడి వల్ల కాదు బ్రదర్. ఒకవేళ ఇప్పుడున్న తోటలు ఒక మంత్ వరకు వచ్చినా మళ్ళీ టమోటాలు ఏడ వస్తాయి? ఆంధ్రప్రదేశ్ వెదర్మెన్ చెప్పాడు కదా, జూన్ తర్వాత హెవీ రైన్స్ వస్తాయని. అప్పటి వరకు ఏమి చేసేది? మేలో ఎక్స్పెక్ట్ చేయండి టెంపరేచర్స్.
చేయండి. టెంపరేచర్స్ ఫార్మర్కి 2000, 3000, 5000 రేట్స్ పోయినా పెట్టుబడులు కాదు. హెవీ కాస్ట్ ఆఫ్ టమోటా. ఐఎమ్ ఫార్మర్, ఆల్వేస్ ఫార్మర్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. చాలా పెద్ద కామెంట్ ఓపిక అని పెట్టారు. దాని అశోక్ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. వారు చెప్తున్న ఒకే విషయము, ఈ మార్చి ఏప్రిల్ నాటి తోటలు ఏమాత్రం బాగా లేవు. తోటలు గ్రోతింగ్ లేదు. టమాటాలు మనం అనుకున్నంత స్థాయిలో రావు. 2000, 3000 అమ్మినా కూడా పెట్టుబడులు రావు అని ఆయన కామెంట్ పెట్టారు. బట్ ఆ స్థాయి ధరలు పెడతాయా లేదా అన్నది ఎదురు చూడాలి. టమాటాలు ఏమన్నా కావచ్చు. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఆయన చెప్పింది, హెవీ కాస్ట్ ఆఫ్ టమోటా యొక్క పంట వ్యయం ఖర్చు పెరిగిపోయింది. సామాన్యంగా టమాటా పంట రాను రోజులు పండించలేరు ఇంకా దీన్ని. ఇక మనం మరొక పరిస్థితి, ప్రభుత్వం టమాటా పంట పండించడానికి సబ్సిడీ ఇచ్చే రోజులు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టమాటా పంటకు అంత ఖర్చు వస్తుంది. ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చి టమాటా పంట నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అలా ఉంది దాని యొక్క ఖర్చు. ఇక మనం మరొక పరిశీలిస్తే మధు గారు, అన్న నెక్స్ట్ మంత్ 1000 రూపాయలు లేకుంటే సొమ్ములు చేయలేమన్నా. వచ్చే మే నెలలో 1000 రూపాయలు అమ్మకపోతే పెట్టుబడి రావని కామెంట్ పెట్టారు. ఎందుకంటే అన్నదాతలు అలాగే అంటున్నారు. దిగుమతి ఏమాత్రం లేదు. చాలా తక్కువ కాయలు ఉన్నాయి తోటలు ఇప్పుడు. ఎక్స్పోర్ట్ ఎప్పుడన్నా హౌ మెనీ డేస్ పట్టచ్చు అన్నా కనుక్కో అన్నా నార్త్ సైడ్ అండ్ మన లోకల్కి అన్న. ఎక్స్పోర్ట్ ఇప్పుడు కొద్దిగా ఆరంభమైంది, కానీ అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. మొన్న శ్రీరామనవమి పండగ వల్ల అక్కడ 2-3 రోజులు కోతలు తగ్గాయి. అందుకడ ధర పెరిగింది. 2-3 రోజులు ధరలు బాగానే అమ్మాయి. కానీ ఇవాళైతే ఉత్తర భారతంలో చాలా భారీ స్థాయిలో ధరలు పత్రమయ్యాయి. అందుకే ఇక్కడ కూడా మనకు ధరలు తగ్గిందన్న. ఎక్స్పోర్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందన్న. కానీ పూర్తి స్థాయిలో పుంజుకోవాలంటే అక్కడ కాయలన్నీ పూర్తిగా అయిపోవాలి. దానికి మరింత సమయం, నాకు తెలిసి మరో 15 రోజులు పట్టవచ్చు. చూద్దాం. టమోటా 350 రూపీస్ టాప్. బ్రదర్ నెక్స్ట్ మంత్ రేట్ ఎలా ఉంటాయి నా? ఇవాళ మా ఏప్రిల్ 22 ఇవాళే ధర తగ్గింది. నిన్నటి వరకు బాగుంది. ధరలు రోజు పెరుగుతాయి. 1000 రూపాయల వరకు చేరుతుంది అందరం అనుకున్నాం. నేను కూడా నిన్న నవాబ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అనుకున్నాడు. ఎందుకంటే నా అమ్మకాలు అంతా బాగున్నాయి, కానీ ఉదయం వచ్చేసరికి అమ్మకాలన్నీ తిరగబడ్డాయి. ఈ టమాటాలు ఏం చెప్పలేమన్నా. ఇంక ఈ వారం రోజులు టైం ఉంది కదా, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. రోజు అన్ని మార్కెట్లు దిగుమతి పెరుగుతుంది కాబట్టి ధరలపైన ఒక అంచనాకు మేము రాలేకపోతున్నాము. ఇదైతే వాస్తవము. ఎగుమతులు పూర్తి స్థాయిలో పుంజుకుంటే ధరల్లో స్థిరత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న కోలార్లో వైరస్ ఎలా ఉంది సయ్యద్ అన్న? ఇప్పుడైతే కోలార్లో ఏమాత్రం పెద్దగా వైరస్ లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వైరస్ కేవలం సూదిమనే. అన్న కాంట్రవర్సీ కామెంట్స్ ఎవరు పెట్టకండి ప్లీజ్. సీఎం శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న. అటువంటి కామెంట్లు మనకు అవసరం లేదు. ఫస్ట్ లైక్ సార్ జుబేదా గారు, థ్యాంక్ యూ. ఇక మనం మరొక పరిశీలిస్తే, యూజర్ గారు, ఎండకి కాయలు ఎక్కువగా మాగిపోతున్నాయి. రేటు ఉందని అందరూ పెరికివేయాలనుకుంటున్నారు. అందుకే రేట్ డౌన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రోజు టమోటా కాయలు కోస్తే తక్కువ సరుకు వస్తుంది. మనం ఎక్కువ డిమాండ్ చేయవచ్చు. ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. అందరూ ఒక్కసారిగా కాయలు పెరికేస్తే ప్రతి ఒక్క రైతుకు మీద తెలియజేయండి. మండికి ఎంత సరుకు తక్కువగా వస్తే అంత ఎక్కువ ప్రైస్ వస్తుంది చెప్పండి. ఇట్లు మీ రైతు. యూజర్ గారు, మీరైతే మంచి కామెంట్ పెట్టారు. కానీ ఉదయం మార్కెట్లో ఒకవేళ ధరలు బాగా పెడితే సాయంత్రం మార్కెట్లు ఉన్నాయి. మొలకల చెరువు, గుర్రంకొండ ఇలాంటి మార్కెట్లు ఉన్నాయి. తోటల దగ్గర టమాటాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుడప్పుడు కాయలు పెరిగేస్తారన్న. మీరు చెప్పింది లాంగ్ ప్రాసెస్, ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే కుప్పం దగ్గర నుంచి కోలార వరకు, గొడ్డేపల్లి నుంచి గుర్రంకొండ వరకు, మొలకల చెరువు నుంచి పాలమనేరు వరకు అన్ని చోట్ల కూడా టమాటాలు రోజు దిగుమతి పెరుగుతుందన్న. ఇలా మనము బయట అమ్మకాలు అంతేగాని మనం కాయలు తగ్గించినా ఏం చేసినా కూడా జరగదు. కాకపోతే బయట దేశాల్లో ఏదైనా పంటకు ధరలు తగ్గిపోతే వాళ్ళే సగం తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తారన్న. కోతలు సగం కరెక్ట్గా ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. అటువంటి సిస్టమ్ మన దగ్గర ఏమీ లేదు. మీరు చెప్పింది మాత్రం లాంగ్ ప్రాసెస్, అది అసాధ్యం. ఎండకాయలు మాగిపోతున్న తోటలో పట్టుకు ఏం చేస్తారన్న? ఏం చేయలేము. ఇక మనం మరొక పరిశీలిస్తే, మదనపల్లి మాటలు మనం ఆపేస్తే కోలార్ టమాటాలు వచ్చేస్తాయి. కలకడ అక్కడ వాళ్ళు ఆపేస్తే కోలారకు వెళ్ళిపోతాయి. ఇలా జరుగుతుందన్న. ఇది అసాధ్యం మీ ప్రతిపాదన. మరొక పరిశీలిస్తే, ఉదయం ఒక షార్ట్ వీడియో పెట్టాను. మిడ్స్ కాలేజీలో రోడ్డు క్లబ్ వారి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించి జరిగిందని చెప్పి దాన్ని చూసి రమేష్ గారు, అన్న నా ఏజ్ 25, బ్లడ్ 2 times ఇచ్చానన్న. చాలా మంచి విషయం అన్న. రక్తదానం ప్రాణదానం. రక్తం సమయానికి అందుబాటులో లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ప్రమాదాలు బారిన పడిన వాళ్ళు. మాకంటే షుగర్ బీపీలు ఉన్నాయి కాబట్టి మా రక్తం పనికిరాదు. యువకులు రక్తం దానం చేసి చాలా మంచిదన్న.
ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అన్నా గుడ్ అన్నయ్య రమేష్ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న మే 1, 2024 వరకు ఈ రేట్ నో బ్రో, రేట్స్ విల్ బి ఇంక్రీజింగ్ అని గాది మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఇంతకు మించి మళ్ళీ ధరలు వెళ్ళే అవకాశం ఉందని కామెంట్ పెట్టారు. చూద్దాం. ఇక మరొకటి పరిశీలిస్తే, ప్రేమారెడ్డి గారు, బాయ్ తెలంగాణలో వర్షం పడుతుంది బాయ్. నిజమైన తెగ వర్షం పడింది. సాయంత్రం 7 గంటల సమయంలో కిష్టగిరి నుంచి ఒక అన్నదాత ఫోన్ చేయడం జరిగింది. కిష్టగిరి, సూలగిరి ఆ ప్రాంతాల్లో కూడా వర్షం బాగా పడిందని ఆయన చెప్పారు నాకు. అయితే అక్కడక్కడ పడుతున్నా కానీ మొత్తం ఒక చోట పడడం లేదు. ఏమైనా అన్నా నేను సూలగిరి రైతులతో చెప్పడం జరిగింది, కాస్త వర్షాన్ని మాకు కూడా పంపించమని. వర్షం పడాలి, లేకపోతే సమస్త జీవరాశులు మనతో సహా అన్ని జన్మలు ఉత్తమైన మానవ జన్మ అంటారు. ఈ మానవులతో సహా మూగజీవులు అన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. వానలు వరుణదేవుడు కరుణించాలి, వానలు పడాలి. చింత వద్దు, ముందు ఉంది మంచి కాలం. 1/6/2000 రేటు 1,800 పక్క. జూన్ నెలలో ఖచ్చితంగా 1,800 రేటు ధర పెడుతున్నారు. అది చిన్న మాసం పెద్ద మాసం మెన్షన్ చేయలేదు మోహన్ కుమార్ గారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.